తెలంగాణలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఒక మజ్లిస్ ఎమ్మెల్సీ ఈ నెల 29తో పదవి విరమణ చేస్తున్నారు. కాంగ్రెస్ 3 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. మరో స్థానం పొత్తు భాగస్వామి సిపిఐకి కేటాయించగా ఆ పార్టీ ఒక బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా బీసీ అభ్యర్థికే ఎమ్మెల్సీ ఇచ్చింది. దీంతో తెలంగాణలో 3 బీసీ ఎమ్మెల్సీలు కౌన్సిల్లో అడుగుపెట్టబోతున్నారు. 5 తెలంగాణ ఎమ్మెల్సీలలో 4 ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినవారు కావటం మరో విశేషం. వాళ్ళ జీవిత విశేషాలు చూద్దాం. నల్గొండ జిల్లాకు చెందిన విద్యావంతుడు, ఉద్యమ నాయకుడు, సినీ నటుడు డాక్టర్ అద్దంకి దయాకర్ 2 సార్లు శాసనసభలో అడుగుపెట్టే యత్నాల్లో విఫలమయ్యాక ఎట్టకేలకు తెలంగాణ శాసన మండలిలో అడుగు పెడుతున్నారు. రేవంత్కు సన్నిహితుడిగా పేరున్న దయాకర్కు జిల్లాలోని కొందరు సీనియర్ నాయకులే ఆయనకు గత ఎన్నికల్లో సీటు దక్కకుండా చేశారనే ప్రచారముంది. సూర్యాపేట జిల్లా నెమ్మికల్లో ఒక సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన అద్దంకి దయాకర్ ఎంకాం, ఎంసీఏ, ఎల్ఎల్బీ చదువుతోబాటు పరిశోధన చేసి డాక్టరేట్ అయ్యారు. 1998లోనే యూత్ కాంగ్రెస్లో చేరి తెలంగాణ ఉద్యమంలో నాయకత్వ లక్షణాలు సంతరించుకున్న దయాకర్ కాంగ్రెస్లో క్రమంగా ఎదిగారు. 2006లో సూర్యాపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్గా గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి 2 సార్లు కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోయారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పీఠం చేపట్టిన తర్వాత అధికార ప్రతినిధి హోదాలో దయాకర్ మరింత దూకుడుగా వ్యవహరించారు. మునుగోడు ఎన్నికల ప్రచార సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో క్షమాపణలు చెప్పారు. రేవంత్ అండ చూసుకుని చెలరేగిపోతున్నారనే అభిప్రాయంతో ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్లు కొందరు ఆయనకు 2023 ఎన్నికల్లో సీటు దక్కనివ్వలేదనే ప్రచారం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న దయాకర్కు ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్లకు తగిన న్యాయం జరిగిందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఉద్యమం నుంచి ఎదిగిన నాయకుడిగా శాసన మండలిలో ఆయన తనదైన శైలిలో చర్చల్లో పాల్గొంటారని, కాంగ్రెస్ వాణి సమర్థంగా వినిపిస్తారని పార్టీ నమ్ముతోంది. అడపాదడపా సినిమాలో నటిస్తూ వచ్చిన దయాకర్ ఈ మధ్యనే పూర్తి నిడివి పాత్రలో హీరోగా ఇండియా ఫైల్స్ పేరుతో ఒక పాన్ ఇండియా సినిమాలో నటించారు. అది విడుదలకు సిద్ధంగా ఉంది. దయాకర్ భార్య గవర్నమెంట్ టీచర్. వాళ్లకి 2 కూతుళ్లు. పెద్ద కూతురు అమెరికాలో ఉండగా చిన్న కూతురు ఇక్కడే బీబీఏ చదువుతోంది. తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 3 పేర్లలో అందరినీ ఆశ్చర్యపరిచిన పేరు విజయశాంతి. పార్టీలు మారటం వల్ల నిలకడ లేదన్న పేరున్నా రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చుననడానికి విజయశాంతి ఒక ఉదాహరణ. కొంతకాలంగా ఆమె పేరు వార్తల్లో లేకపోవడంతో ఆమె ఎంపిక జరిగిన తీరు మీద రకరకాల విశ్లేషణలు వచ్చాయి. వరంగల్ జిల్లాలో మూలాలున్న విజయశాంతి మద్రాసులో పుట్టి 10th వరకు అక్కడే చదివారు. 15 ఏళ్ల వయసులోనే సినీ నటిగా జీవితం ప్రారంభించి రొమాంటిక్ సినిమాలతో పాటు సందేశాత్మక సినిమాలోనూ నటించారు. ఆ రోజుల్లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా ఆమెకు గుర్తింపు వచ్చింది. హీరోయిన్ ప్రాధాన్యమున్న సినిమాలలో నటించే క్రమంలో 1997లో విడుదలైన ఒసే రాములమ్మ సినిమాతో ఆమె తిరుగులేని స్థానం సంపాదించుకున్నారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆమెను అభిమానంతో రాములమ్మగా పిలుచుకుంటూ వస్తున్నారు. రాములమ్మ విజయోత్సాహం, తమిళనాట జయలలిత స్ఫూర్తి ఆమెను రాజకీయాల్లోకి తెచ్చాయి. బీజేపీలో చేరి మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి అయ్యారు. 1999లో సోనియాగాంధీ మీద పోటీకి సిద్ధపడిన ఆఖరి నిమిషంలో ఆ అవసరం లేకపోయింది. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నప్పుడు తల్లి తెలంగాణ పార్టీ పెట్టడం, ఆ తర్వాత టీఆర్ఎస్లో విలీనం చేయటం, ఎంపీగా ఎన్నికవటం, కేసీఆర్ చెల్లిగా ప్రచారం పొందటం తెలిసిందే. టీఆర్ఎస్కు దూరమై కాంగ్రెస్లో చేరి 2018లో ప్రచార కమిటీ చైర్మన్ అయినా ఆ తర్వాత మళ్లీ 2019లో బీజేపీకి వెళ్లి నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలయ్యారు. కానీ 2023 నవంబర్లో రాజీనామా చేసి తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లోకి వెళ్లినా టికెట్ దక్కలేదు. అప్పట్లో ఎంపీ టికెట్ హామీ ఇచ్చారన్న వార్తలొచ్చాయి. ఏమైనా ఆ హామీ కూడా నెరవేరలేదు.
కాంగ్రెస్లో చేరాక విజయశాంతికి రాజకీయంగా ప్రాధాన్యం దక్కలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కొన్ని ట్వీట్ల ద్వారా తమ ఉనికిని గుర్తు చేసిన ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఆమెను ఎంపిక చేయడంతో మళ్లీ చురుగ్గా చట్టసభల్లో పాల్గొనే అవకాశం దక్కింది. విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమెకు అత్త వరుసయ్యే విజయలలిత అప్పటికే సినిమాల్లో ఉండటంతో సినిమా కోసం ఆమె పేరు విజయశాంతిగా మార్చుకున్నారు. ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్. వాళ్లు నిస్సంతులు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ భావజాల వ్యాప్తిలో ముందు నుంచి బలమైన గొంతును వినిపించిన నాయకుడిగా దాసోజు శ్రవణ్కు పేరుంది. పార్టీలు మారటం ఆయనకున్న మైనస్ అని చెప్పేవాళ్లు కూడా ఆయనకు అవకాశాలు చేజారిన తీరు చూసి అత్యంత దురదృష్టవంతుడిగా ఆయన మీద సానుభూతి కురిపిస్తారు. మొత్తానికి ఈసారి కొత్తవారికి అవకాశం కల్పించాలన్న కేసీఆర్ నిర్ణయం డాక్టర్ దాసోజు శ్రవణ్ను ఎమ్మెల్సీ చేసింది. 1966లో నల్గొండలో పుట్టి అక్కడే డిగ్రీ దాకా చదువుకున్న దాసోజు శ్రవణ్ బీసీ విశ్వకర్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎంబీఏ, పీహెచ్డీ పూర్తి చేశారు. 1987లో విద్యార్థి నాయకుడిగా ఆర్ట్స్ కళాశాల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. టెక్ మహీంద్రా, హిటాచీ తదితర కంపెనీల్లోనూ జనరల్ మేనేజర్గా, హెచ్ఆర్ డైరెక్టర్ సహా పలు ఉన్నత హోదాల్లో పనిచేశారు. సామాజిక కార్యకర్తగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా ప్రస్థానం కొనసాగిస్తున్నారు. 2008లో ప్రజారాజ్యంలో చేరి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత బీఆర్ఎస్లో చేరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేయడంతో పాటు శ్రీకృష్ణ కమిషన్ ముందు తెలంగాణ వాదాన్ని వినిపించడానికి అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేశారు. 2014లో మళ్లీ ఆయన బీఆర్ఎస్ నుంచి వైదొలిగి కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2018లో ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు. 2022లో బీఆర్ఎస్లో చేరిన మునుగోడు ఎన్నికల వేళ మళ్లీ బీఆర్ఎస్లో చేరారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదించిన అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. ఈ విషయంలో కోర్టుకెక్కినా ఫలితం దక్కలేదు. బీసీ కులగణన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటంలో భాగంగా ఇటు పార్టీ పక్షాన అటు న్యాయవాదిగా శ్రవణ్ తన వాదనను బలంగా వినిపించారు. కులగణన చేయాలని కోర్టులో కేసు వేసిన తొలి నాయకుడిగా బడుగుల మనసులు గెలిచారు. బీఆర్ఎస్ ఇప్పుడు ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసి చట్టసభకు పంపుతోంది. ఆయన వాగ్దాటి ప్రసంగాలకే కాదు, బోధనా రంగంలోనూ ఉపయోగపడింది. టీవీ చర్చల్లోనూ తన వాదన బలంగా వినిపించడం ద్వారా అందరికీ ఆయన సుపరిచితులు. నటుడిగా, నిర్మాతగా సినిమాలు, సీరియల్స్ నిర్మించారు. ఆయన కొన్ని సినిమాల్లోనూ నటించారు. జైబోలో తెలంగాణతో పాటు ఇండియా ఫైల్స్లోనూ ఆయన కనిపిస్తారు. కాంగ్రెస్తో రాజకీయ జీవితం మొదలుపెట్టి డీసీసీ అధ్యక్షుడిగా ఎదిగిన ఎస్టీ లంబాడా సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కేతావత్ శంకర్ నాయక్ ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల పరిషత్ అధ్యక్ష పదవి చేపట్టినా ఎప్పటికప్పుడు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ చేజారుతూ వచ్చింది. అయినా పార్టీ విధేయుడిగా డీసీసీ అధ్యక్ష బాధ్యతల్లో ఉండగా ఆయన విధేయతను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆయనకిప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం కేతవత్ తండాకు చెందిన కేతవత్ శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించారు. తండ్రి వీర్యా నాయక్ సర్పంచ్గా పనిచేసి ఉండడంతో శంకర్ నాయక్కు చిన్నప్పటి నుంచే రాజకీయాల మీద మక్కువ ఏర్పడింది. బీఏ పూర్తవగానే కాంగ్రెస్ మండల అధ్యక్ష పదవి మొదలు ఇప్పటి డీసీసీ అధ్యక్ష పదవి దాకా ఎప్పుడూ ఏదో ఒక పదవిలో ఉంటూనే వచ్చారు. ప్రజాప్రతినిధిగా దామచర్ల మండలానికి జెడ్పీటీసీగా, ఆ తర్వాత సొంత ఊళ్ళో ఎంపీటీసీగా ఏకగ్రీవం కావటమే కాదు, జనరల్ స్థానంలోనే మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జనరల్ స్థానం నుంచి జెడ్పీటీసీగా గెలిచి 3 సార్లు జనరల్ కేటగిరీలో గెలిచిన ఎస్టీ నాయకుడయ్యారు.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లోనూ మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించినా కీలక నేతల ఆశీస్సులున్నా అప్పటి సమీకరణాల నేపథ్యంలో టికెట్ దక్కలేదు. జెడ్పీలో తనకు సమకాలీకులైన బాలునాయక్, చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యేలుగా రాణిస్తున్న క్రమంలో ఆయన అనుచరులు నిరాశపడిన సందర్భాలున్నాయి. సమీప బంధువైన మాజీ ఎమ్మెల్యే రంగయ్య నాయక్ స్ఫూర్తితో రాజకీయాల్లో కొనసాగిన శంకర్ నాయక్ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డికి ప్రియ శిష్యుడిగా పేరు పొందారు. తెలంగాణ ఏర్పడ్డాక నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే భాస్కర్ రావు సహా జానారెడ్డి అనుచరగణం బీఆర్ఎస్లోకి వెళ్లిన శంకర్ నాయక్ మాత్రం జానారెడ్డినే అంటిపెట్టుకుని ఉన్నారు. ఈ క్రమంలోనే విభజన తర్వాత అతిపెద్ద జిల్లాగా మారిన నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా శంకర్ నాయక్కు అవకాశం దక్కింది. ఇదే క్రమంలో ఇప్పుడు జిల్లా నేతలందరి ఏకాభిప్రాయంతో శంకర్ నాయక్ ఎమ్మెల్సీ పదవికి ఎంపికైనట్టు అర్థమవుతోంది. కొత్త ఎమ్మెల్సీలు ఈ నెల 29లోగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవ కావటం ఒక వంతైతే ఇప్పుడు గెలిచిన వాళ్లలో మంత్రివర్గంలో అవకాశం దక్కేదెవరకని ఊహాగానాలు మొదలయ్యాయి.